హాయ్ అండి. ఇప్పుడు నేను నాగపురాణంలోని 20వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. శివ బ్రహ్మల వివాదము. కృష్ణమథ మహర్షి మరల ఇట్లు పలికెను. శ్రీ మహావిష్ణువు తత్వమును మహాతత్వమును వివరించు మరి ఒక విధానమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారే తామే ప్రధానమని అనుకొనిరి. సత్వలోకకర్త దేవతలకిష్టుడైన అధిపతిని నేనే, మరి ఒకరు నాకంటే ఉత్తములు లేరని మరి ఒకరు వారికి వారే తలచిరి. ఎంతకాలం గడిచినను వారి వివాదం ఆగలేదు. కాలం గడుచుతూనే ఉన్నది, వివాదం పెరుగుతూనే ఉన్నది. అట్లుండగా వారి ఎదుటికి ఒక మహారూపం సాక్షాత్కరించను. ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను. అనేకమైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించిన సర్వతో వ్యాప్తమై ఉండెను. దివ్యము, మనోహరము, అనంతమునగు ఆ రూపమును శ్రీ మహావిష్ణు రూపమది అని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందే వారు చూచిరి. బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలో నుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి బ్రహ్మ శివ ఇద్దరును ఆ రూపము తుది మొదళ్ళు చూడదలిచిరి. ఆ రూపము యొక్క అత్యంత పెరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములని తలచిరి. ప్రయాణమైరి. నలుగు దిక్కులను కిందను పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపం మొదలు కానీ చివరి కానీ చూడలేకపోయి తామిద్దరును దానిని కనుగొనుటకు అసక్తులమని గ్రహించిరి. అప్పుడు ఆ రూపం ఇట్లు పలికినది. ఈ పురుషుడే జగత్కర్త, సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వప్రాణులందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకొనివాడు. మనము వీనికంటే అధికులము కాము. మన వలన ఏమీ జరుగుటలేదు. ఇటు యథార్థ పరిజ్ఞానం కలిగిన శ్రీ మహావిష్ణువును వాళ్ళు స్తుతించిరి. అనంతమూర్తి, సర్వాధ్యాయము, సర్వాధారము, అనంత ప్రకాశము, సర్వమనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమునట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అని అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు. నీ తేజో అనంతము. నీ కందరిని అన్నిటినీ ఇచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అని ఇట్లు స్తుతించిరి. అట్లు శివుడు, బ్రహ్మ చేసిన స్థుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడే సహజమైన సౌమ్య స్వరూపంతో వారికి ఇట్లనే బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరూ చిరకాలము వివాదపడుచుంటే మీ వివాదము నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించితిని. మీరును ఈ విరాట్ రూపమును గమనించి నసక్తులే మానసిక వికారమును విడిచి ప్రశాంతబద్ధులే నన్ను స్తుతించిరి. మీ వివాదమును కారణమును నేను ఎరుగుదును. ఈ వివాదము ఈ వివాదం ఎవరూ పరిష్కరింపలేరు. సత్వ రజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఈ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశము, అనామయము, సుఖ సంగమముచే దేహిని బంధించును. ఆత్మకు సమము, దమము, అహింస, క్షాంతి మున్నగు గుణములను కలిగించి పరలోక సుఖమును అందించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై అసాసక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూపము జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించును. పనుల యందు ప్రవర్తింపజేయును. తమో గుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనినే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీనివల్ల ప్రమాదం కలుగును. ప్రమాదం అనగా చేయవలసిన దానిని మరుచుట, ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసిన శ్రద్ధగా చేయలేకపోవుట, శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవడం జరుగును. నిద్ర అనగా నీ అజ్ఞానముచే చేయవలసిన దానిని విడి నిద్రించుట. కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జనితములు. జీవి గుణత్రయబద్ధుడు గాక పరమాత్మ చింతన చేసినా మంచిది. నేను దీనిని పొందితిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరునూ సాటి. ఇట్టి బుద్ధి, ఆలోచన, రజస్తమో గుణముల ప్రభావములు
మీకును ఈ గుణ ప్రభావం వలన వివాదం కలిగి పెరిగినది. మొట్టమొదట అంతయు చీకటిగా నుండినది, పంచభూతములన్నింటినీ ఏర్పడుట లేదు. ఇప్పుడు నేను సృష్టి చేయుటకే మొదట బంగారపు ముద్దవలెనుంటిని, తరువాత నవయమును ఏర్పడితిని, తరువాత మన ముగ్గురము ఏర్పడితిమి. మన ముగ్గురము సృష్టి స్థితి లయములకు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టికర్తగాను, నేను పోషకుడుగాను, శివుడు లయకర్తగాను మన ముగ్గురము అయితిమి. కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణు తత్వమును స్మృతికి తెచ్చెను. మరియు బ్రహ్మతో ఇట్లనెను, బ్రహ్మ, నీవు స్వతంత్రుడవు, నిగ్రహ సమర్థుడవు, సర్వప్రాణాలను సృష్టించువాడవు, దేవతలకు ప్రభువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకు అధిపతివి, సర్వలోకములకు సంపదనిచ్చువాడవు, స్వశక్తితోడనే పరమాత్మ యోగమును వాడవు, సర్వరక్షకుడవు, నా నాభి కమలము నుండి బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు, ఏకత్వములోనున్న నేనే అనేకత్వమునందితిని, మనమిద్దరం ఒకటే, నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడువు అని బ్రహ్మ మనసుకు నచ్చినట్లు తత్వమును బోధించెను అని కృష్ణమద మహర్షి జుహ్ను మునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను. నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.